అంధోదకాలు, ఆ క్షీరము, ఆ పెరుగు, ఆ తేనె ఇవన్నీ కూడా పరంధాముడు జీవకోట్లను పోషింప నీవే కాని వేరే ఒక దాత లేడయ్య వెతికి చూడ అడవి పక్షులకెవ్వడాహారమిచ్చెను మృగ జాతికెవ్వండు మేత పెట్టే పశులకెవ్వడొసగే పచ్చిపూరి మధుపాలికెవ్వండు మకరందమునరించే స్త్రీల గర్భంబులను శిశువులనెవ్వడు పెంచే చెట్లకెవ్వడు నీరు చేదిపోసే జీవకోట్లను పోషింప నీవే కాని వేరే తాతలేడయ్య బ్రతికి చూడ భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి గోవింద. శివుడి సన్నిధిలో గోవింద అని చెప్పడం, గోవిందుడి సన్నిధిలో శివనామం చెప్పడమే మన ధర్మం. కాబట్టి అడవి పక్షులకు ఎవ్వడు ఆహారం ఇచ్చనన్నట్టు ప్రతి ద్రవ్యం ఈశ్వరుడిచ్చింది, ఈశ్వరుడిచ్చింది ఈశ్వరుడికి సమర్పణం చేస్తున్నాం. కాబట్టి మీ మనస్సులో ఎప్పుడూ ఇటువంటి భావజాలం రాకుండా, ఇటువంటి తర్కం రాకుండా, ఈ కమ్యూనిజాలు లేకుండా శుద్ధమైన భక్తితో పరమాత్మను సేవించేటువంటి భాగ్యమును ఈ నందీశ్వర అభిషేక సమయాన ఆ ఈశ్వరుడు కాళేశ్వరుడు మనందరికీ మంచి సదుబుద్ధిని ప్రసాదించుగాక అని కోరుకుంటూ రుద్ర నమక చమకాదులతో ఇప్పుడు స్వామి అభిషేకాన్ని తిలకిద్దాం.